ఇక హైదరాబాద్లో ప్రతి వినాయక విగ్రహానికి జియో ట్యాగింగ్ చేస్తామన్నారు సైఫాబాద్ ఏసీపీ సంజయ్ కుమార్. శాంతియుతంగా గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలంటున్న ఏసీపీ సంజయ్ కుమార్ తో మా ప్రతినిధి శశి ఫేస్ టు ఫేస్. రేపటి నుండి గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. 9 రోజుల పాటు విశేష పూజలు అందుకున్న తర్వాత గణనాథుడు నిమజ్జనానికి తరలితాడు. అయితే విగ్రహ ప్రతిష్టాపనకు ఎలాంటి అనుమతులు తీసుకోవాలి అన్న అంశాల గురించి మనతో మాట్లాడడానికి సైఫాబాద్ ఏసీపీ ఉన్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడతాం. సార్ చెప్పండి సార్, అసలు గణేష్ ప్రతిష్ఠకు సంబంధించినటువంటి ఏర్పాట్లతో పాటు తర్వాత అనుమతులు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఇందుకోసం ప్రత్యేకంగా మీరు ఏమైనా పోర్టల్ లాంటిది ఏమైనా ఏర్పాటు చేశారు? బడా గణేష్ దర్శనాలు రేపు మార్నింగ్ నుంచి స్టార్ట్ అవుతాయి. రేపు మార్నింగ్ నుంచి, ఎందుకంటే ఈరోజు బడా గణేష్ అనేది మన హైదరాబాద్ యొక్క షాన్ అది. కాబట్టి చాలామంది లక్షల్లో జనం వస్తున్నారు బడా గణేష్ దర్శనానికి. లాస్ట్ 2 years నుంచి నేను ఇక్కడ చూస్తున్నాను కదా, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ దర్శనము వచ్చే సంఖ్య పెరుగుతూ ఉంది. బడా గణేష్ ఎత్తు కూడా పెరుగుతుంది, వచ్చే సంఖ్య పెరుగుతుంది. కానీ అక్కడ ఉన్నటువంటి పరిసరాలు మాత్రం అంతే ఉన్నాయి, అవి పెరగడం లేదు. కాబట్టి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. దాన్ని ఆధారంగా చేసుకొని మేము బందోబస్తు కూడా మేము డిజైన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈసారి 3 క్యూ లైన్స్, మనము 3 మెయిన్ రోడ్స్ నుంచి 3 క్యూ లైన్స్ పెట్టడం జరిగింది. ఇక్కడ నుండి అంటే ఖైరతాబాద్ మెట్రో సైడ్ నుంచి, లగ్డికపూల్ మెట్రో అంటే ఇది లగ్డికపూల్ సైడ్ నుంచి, మరి ప్రసాద్ ఐమాక్స్ అండ్ మింట్ కాంపౌండ్ నుంచి 3 క్యూ లైన్స్ మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఆ క్యూ లైన్స్ లోపల పోవాలా, దర్శనం చేసుకొని రావాలి. అయితే మేము గమనించింది ఏంటంటే చిట్ట చివరి మేము ఎంత దాదాపు మా కమిషనర్ గారు ఈసారి దాదాపు 550 నుంచి 600 మంది ఫోర్స్ మాకు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ దీని యొక్క ఇంపార్టెన్స్ను గుర్తించి. కానీ ఇంత ఫోర్స్ ఉన్నా కానీ వచ్చేది లక్షల్లో జనాభా. ప్రజలు మాకు సహకరించకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే డివోటీస్ వచ్చేవాళ్ళు డివోటీస్. మేము కూడా ఇక్కడ ఈ 10 రోజులు కూడా గణేషుని యొక్క పోలీసు మాత్రం ఉద్యోగం చేయరు, గణేషుని భక్తులు మాత్రమే ఉద్యోగం చేస్తారు మేమందరం. కాబట్టి మేము అయితే గణేష భక్తులుగా పోలీసుగా మేమందరం ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం అంతే, వచ్చే వాళ్ళందరికీ కూడా. ఇప్పుడు చిన్నపిల్లల్ని తీసుకొని కానీ, ఓల్డ్ ఏజ్ వాళ్ళు కానీ, అండ్ ప్రెగ్నెంట్స్ కానీ, వీళ్ళందరూ మీరు సాయంత్రాలు రాకండి దర్శనాలకు. ఉదయం 6 గంటలకు దర్శనం స్టార్ట్ అవుతుంది, రాత్రి 11 గంటల వరకు దర్శనాలు ఉంటాయి. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు 10,000 మంది కూడా రారండి. కానీ సాయంత్రం 5:30 నుంచి రాత్రి 11 వరకు 1,00,000 మంది వస్తారు. అంటే ఒకటేసారి విపరీతమైన రద్దీ ఏర్పడుతుంది. రద్దీ ఏర్పడ్డప్పుడు మాకు తప్పదు, మేమందరినీ కూడా పుషప్ లాగాల్సే ఉంటుంది, మేము పుషింగ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు 2 సెకండ్లు కూడా దర్శనం చేసుకోవడం కష్టమైంది అంతమందిని చూడాలంటే. ఈసారి ఇంకా టెక్నాలజీ కూడా మా ఆఫీసర్స్ టెక్నాలజీ కూడా, మా సిపి గారి టెక్నాలజీ కూడా పెంచడం జరిగింది. ఎంతమంది వస్తున్నారనేది కూడా మనము చేస్తున్నాము. ఈసారి ఇది క్యూఆర్ స్కాన్ కార్డు కూడా మన ప్రతి వినాయకునికి ఒక క్యూఆర్ కోడ్ వచ్చింది, దాన్ని స్కాన్ చేస్తున్నాము. కాబట్టి ఆల్మోస్ట్ ఎవ్రీ టైం మనము మన యొక్క అరేంజ్మెంట్స్ లోపల ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాం, అప్డేట్ చేసుకుంటూ వస్తున్నాం. ఎందుకంటే గణేషుని యొక్క పూజ సక్రమంగా జరగాలి, భక్తులందరూ సౌకర్యంగా ఉండాలనే ఉద్దేశంతో. రష్ తక్కువగా ఉన్నప్పుడే దర్శనానికి రావడంతో పాటు చిన్నపిల్లలు, గర్భిణీల విషయంలో జాగ్రత్త వహించాలంటూ కూడా సైఫాబాద్ పోలీసులు సూచన చేస్తూ ఉన్నారు.